రైట్ ఇక ఆపరేషన్ కగార్ మావోయిస్టుల పాలిట శరఘాతంగా మారింది. వరుస ఎన్కౌంటర్లతో అరణ్య రోదనలు మిన్నంటున్నాయి. ఇవాళ తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లాలో భీకర ఎన్కౌంటర్ జరిగింది. మారునిమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అల్లూరి జిల్లా పోలీసులు గ్రేహౌండ్స్ సిబ్బందితో కలిసి రాత్రి నుంచి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఉదయం వారికి పోలీసులు ఎదురుపడగా ఇరు వర్గాల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఇక ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్తో పాటు మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ తీవ్రమైన బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో దళ సభ్యుడు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో 3 రైఫిళ్లతో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకట లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇద్దరు నిన్న రాత్రి నుంచి కూడా కూంబింగ్ జరిగి ఎదురు కాల్పులు కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ భారీ ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక నేతలు మావోయిస్టులు కూడా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రహ్మణి. ఈరోజు తెల్లవారుజామున అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పరిధిలోని ఈ కిటికు అనే అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టు నేతలు చనిపోయారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేంద్ర మావోయిస్టు కమిటీ సభ్యుడైనటువంటి ఉదయ్, అతనితో పాటు ఏపీ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, వీరితో పాటు మరో మావోయిస్టు చనిపోయినట్లు వారిచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా మావోయిస్టులు కోసం ఈ గ్రేహౌండ్ దళాలు భారీగా అటవీ ప్రాంతంలో క్యూమింగ్ నిర్వహించి ఈ క్యూమింగ్ లో ఈ ఎదురుపడటం, ఈ రోజు తెల్లవారుజామున నక్సలైట్లు ఎదురుపడటం, వారికి ఈ గ్రేహౌండ్ దళాలకి మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎవరైతే ఉదయ్, అదే విధంగా అరుణ కూడా ఈ తీవ్ర గాయాలతో ఈ బుల్లెట్ వర్షం కురిపించడంతో పోలీసులు తీవ్ర గాయాలయ్యి వీరు సంఘటనా స్థలాలను మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఆ సంఘటనా స్థలంలో 3 AK-47 రైఫిల్స్ లభ్యమయ్యాయని, దీంతో పాటు కొంత భారీ మందుగుండు సామాగ్రి కూడా లభ్యమైనట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ లో ఈ ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వీరంతా కూడా అటవీలో పారిపోవడం జరిగింది. వారి కోసం ప్రస్తుతం క్యూమింగ్ జరుగుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ రోజు కానీ ఈ రోజు సాయంత్రానికి కానీ పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి గ్రేహౌండ్ దళాలు మరి కొంతమందిని మట్టుబెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి వివరాలు అయితే మీడియాకి ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో క్యూమింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అటవీ ప్రాంతం పోలీసుల గన్ సౌండ్స్ తో దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఏజెన్సీ వాసులందరూ కూడా భయాందోళనకు గురై ఈ ఎన్కౌంటర్ పట్ల భయభ్రాంతులయ్యారు. బ్రాహ్మణ్, అయితే వెంకటిక చెప్పండి. ఇక మావోయిస్టు కీలక అగ్రనేత భార్య చలపతి భార్య అరుణగా కూడా ఒక మావోయిస్టు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అరుణ కూడా గతం నుంచి కూడా ఏపీ జోనల్ కమిటీ సభ్యురాలుగా కీలకంగా మావోయిస్ట్ నేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ రోజు మరణించడం కూడా మావోయిస్టులకు భారీ దెబ్బని చెప్పుకోవచ్చు. వీరితో పాటు ఈ ఉదయ్ కూడా మరణించడం, వీరు చాలా ఈ మారేడుమిల్లి ఏదైతే ఉందో ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి తలదాచుకునే ప్రయత్నం చేసి ఈ పక్కన ఇటువంటి ఈ కొంతకాలంగా ఈ మారేడుమిల్లి రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్ట్ కదలికలు చాలా తగ్గినాయి. ఈ నేపథ్యంలోనే ఇటు పక్కన తలదాచుకుందామని వచ్చే ప్రయత్నంలోనే వీరికి కీలక సమాచారంతో పోలీసులు నిన్న సాయంత్రం నుంచి క్యూమింగ్ జరిపి ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో ఈ 3 నక్సలైట్లు ఏదైతే మావోయిస్టులు ఉన్నారో వీరు మరణించినట్లుగా తెలుస్తుంది. వెంకట్, కొన్ని లక్షల రూపాయల రివార్డు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది వీరిద్దరు చనిపోయిన మావోయిస్టులకు సంబంధించి. మరి దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి?
వీరికి సంబంధించి ఇద్దరికి కూడా 10 లక్షల పైబడి రివార్డు ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇంకా సమాచారం గానీ, వీరు మృతిని ధృవీకరిస్తూ ఏదైనా ఫోటోస్ కానీ కూడా విడుదల చేయలేదు. ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించిన రివార్డు, అదే విధంగా ఎవరైతే మృతి చెందారో వారికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశం అయితే ఉంది. బ్రాహ్మణి. అయితే వెంకట్ చెప్పండి, ఇక చివరగా ఈ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది అంటారా? ప్రస్తుతం మావోయిస్టులకి అదేవిధంగా గ్రేహౌండ్ దళాలకి భారీ ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది మావోయిస్టులు అటవీ ప్రాంతంలో పరుగులు తీయటం ఎదుర్కోలేక ఈ పోలీసుల్ని పరుగులు తీస్తున్న నేపథ్యంలో ఈ మావోయిస్టులు అయితే మా మారేడుమిల్లి అటవీ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వాతావరణం అటవీ ప్రాంతం అంతా కూడా యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అంతమంది పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.